సుమారుగా ఒక 5,000 నుంచి 6,000 మందికి భోజనాలు అరేంజ్ చేస్తున్నాము. ఇక్కడ అన్ని రకాలుగా మటన్ కర్రీ, చికెన్ కర్రీ, బగారా, దాల్షా, స్వీట్లు అన్ని రకాలుగా ఎలాంటి ఇబ్బంది కలగకుండా అరేంజ్ చేస్తున్నాం. ఎండాకాలం కాబట్టి మా ఎమ్మెల్యే గారు మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ అన్ని రకాలుగా అరేంజ్ చేస్తున్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా తీసుకున్నాము. జై తెలంగాణ. నేను ఇక్కడ వంట మనిషిని. నేను కుకుడుపల్లి మా ఎమ్మెల్యే గారు తరఫు నుంచి కృష్ణారావు పటేల్ కృష్ణారావు అయ్య గారు ఎమ్మెల్యే తరఫు నుంచి మాట్లాడుతున్నా. నేను వంట మనిషిని. ఇదే కాదు, నేను చాలా పీనాలు చేసిన అయ్యగారి తరఫు నుంచి. అట్లా కాకుండా ఇప్పుడు ఈరోజు వంటలు అయితే మటన్ కర్రీ, చికెన్ కర్రీ, గుడ్ల పులుసు, తల్లికాయ, బోటి, అది స్వీటు, కద్దు కీర్ స్వీటు, అట్లాగే పప్పు, సాంబార్లు. కానీ ఎండ తలగకుండా కూడా అక్కడ కూలర్స్ కానీ ఏదైనా మా ఎమ్మెల్యే గారు అన్నీ అరేంజ్ చేసారు. మనుషులకు ఏ ఇబ్బంది లేకుండా. ఇదే కాకుండా కానీ ఎవరికైనా సరే ఏ ఇబ్బంది వచ్చినా కానీ ఒకవేళ ఎండాకాలం కదా అసలు వేడికి తట్టుకోలేక ఇది అవుతారని కూడా చల్లని కూలర్స్తోని మంచి మీటింగు. ఇది 5,000 నుంచి 6,000 మందికి నేను భోజనాలు రెడీ చేసిన. అట్లా 4 క్వింటాల మటన్, 4 క్వింటాల చికెన్తో నేను అరేంజ్ చేసి ఉన్నా. అట్లా నేను తయారు చేసిన తలకాయ ఏ వస్తువు కూడా వెనక ఆడకుండా ప్రతి ఐటెం పెట్టిండు. అసలు ఇట్లా మీటింగ్లలో నేను చేసినా కానీ ఎక్కడ చికెన్ కర్రీతో వెళ్ళిపోయే వాళ్ళం కానీ ఇన్ని రకాలు పెట్టిండు. అట్లా మేము దీని ద్వారా కూడా అసలు మేమే కాదు ఇంకా మా తరఫు నుంచి మా పనులు ఎవరైనా అసలు ఏ బాధలు ఉన్నా అయ్య మమ్మల్ని బాగా చూస్తాడు ఎమ్మెల్యే గారిని బట్టి నేను నమస్తే చెప్తున్నా. ఈరోజు కూకట్పల్లి నియోజకవర్గంలో కార్యకర్తల విస్తృత సమావేశం సందర్భంగా విచ్చేస్తున్నటువంటి మన నాయకుడు కేటీఆర్ అన్నయ్య గారికి స్వాగతం పలుకుతూ మరి ఈరోజు మన కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవన్ కృష్ణారావు అన్న గారు బ్రహ్మాండంగా విందు భోజనం లాగా ఈ రోజున వంటలు ఏర్పాటు చేయడం అయింది. అందులో మటన్ కానీ, చికెన్ కానీ, స్వీట్స్ కానీ రకరకాల ఐటమ్స్ మన ఏదైతే పెళ్లిల పెట్టుకుంటారో ఆ విధంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా, వచ్చే జనాలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా మజ్జిగ ప్యాకెట్లు కానీ, కూల్ వాటర్ కానీ, మామూలు వాటర్ అన్ని విధాలు కూడా ఎలాంటి ఇబ్బంది రాకుండా అన్నగారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది.